స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని చెప్పి కార్మికులు కానీ ప్రజలు కానీ ప్రజా సంఘాలు కానీ అనేక రోజులుగా ఉద్యమాలు త్యాగాలు పోరాటాలు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా స్పష్టమైన ప్రకటన చేయలేదు. అలాగే రేపు 29వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి విశాఖ రావడానికి ముందే ఢిల్లీలోనే ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. విశాఖలో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయట్లేదు, RINLలోనే మేము విలీనం చేస్తున్నామని ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే రైల్వే జోన్కి సంబంధించి ఖచ్చితంగా పనులు ప్రారంభించేటప్పుడు బడ్జెట్లో అలొకేషన్ చూపించి పనులు ప్రారంభించే విధంగా ఉండాలి తప్ప తూతూ మంత్రంగా కాగితాల మీద బడ్జెట్ చూపించి ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉండొద్దని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అన్న సందర్భంలో ప్రధాని పర్యటనతో తేలిపోనున్న సందర్భంలో పోలీసులు నేను కోరుకునేది ఏంటంటే, అయ్యా ఉద్యమకారులను ఎక్కడా కూడా అడుగడుగున అడ్డుకోవద్దని, అరెస్టులు చేయొద్దని, ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళ సమస్యలు తెలియజేసుకునే విధంగా వాళ్ళ సమస్యలు వినాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ప్రతి రామారావు సామాజిక కార్యకర్త మరియు ప్రజా సంఘం అధ్యక్షుడు.